శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులకు ఆ త్రిమూర్తుల వరంతో పుట్టినవారే శ్రీ దత్తాత్రేయులు వారు. అత్రి అంటే త్రిగుణాలకు అతీతులైన పునీతులైనటువంటి వారు అని అర్థం. అసలు అసూయే లేని మాత అనసూయాదేవి. లక్ష్మి, పార్వతి, సరస్వతులకు ఒకసారి తమలో తాము వాదోపవాదంలో చర్చలు జరిగినప్పుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలని సంకల్పించారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ భర్తలైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవిడని పరీక్షించాలని కోరారు. లోక కళ్యాణం నించినటువంటి త్రిమూర్తులు అత్రి మహర్షి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అనసూయ మాతను పరీక్షించాలని తలచి కోరరాని కోరికని ఆవిడని కోరారు. అప్పుడు అనసూయాదేవి చిరునవ్వుతో ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమచే జగత్తు నేలేటువంటి తండ్రులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చిన్నపిల్లలుగా మార్చి ఊయల్లో వేసి వారికి తల్లియే ఆనందించింది. ఎంతకు రాకపోయేసరికి లక్ష్మి, పార్వతి, సరస్వతులు అనసూయాదేవి పాతివ్రత్య మహిమను కొనియాడి ఆమెను కోరారు. కోరగా అప్పుడు అనసూయాదేవి వారిని తిరిగి త్రిమూర్తులుగా మార్చింది. ఆ తర్వాత అత్రి, అనసూయ దంపతుల యొక్క ప్రార్థనతో త్రిమూర్తులు వారి యొక్క ముగ్గురి అంశాలతో కలిసి ఒక కుమారుణ్ణి అత్రి, అనసూయ దంపతులకు ప్రసాదించారు. ఆయనే శ్రీ దత్తాత్రేయులు వారు. ప్రతి పురాణ కథ వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. దుష్కార్యాలు, దుష్కర్మలు పెరిగి రాక్షస కృత్యాలు పెరిగినప్పుడు ఆ పరమాత్మ అనేక అవతారాలు దాల్చి దుష్ట శిక్షను గావించి శాంతిని నెలకొల్పారు కదా! మరి జనుల్లో దుష్టమైనటువంటి బుద్ధి లేకుండా వారిని సన్మార్గంలో నడిపేటువంటి ఒక విశ్వగురువుగా ఆ త్రిమూర్తి స్వరూపుడైన దత్తుడు శ్రీ గురు దత్తాత్రేయుడిగా ఉన్నారు. పురాణ కథనం ప్రకారం కలియుగానికి ముందే స్వామి అనేక పర్యాయాలు అనేక మందికి జ్ఞానబోధ చేసి ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించారని తెలుస్తోంది. అందులో మనకి తెలిసింది కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర. కార్తవీర్యార్జునుడికి అనేక దివ్యశక్తులను ప్రసాదించారు స్వామి. ప్రసాదించడమే కాకుండా ఆయన యొక్క గర్వాన్ని కూడా తగ్గించి ఆత్మతత్వ బోధనకు అనుగ్రహించారు శ్రీ దత్తాత్రేయ వారు. అలాగే భార్గవరాముల వారికి కూడా, అలాగే శ్రీకృష్ణ ప్రభువుకి ముందు యాదవ రాజుల వారికి కూడా అనేక మందికి ఆయన ఆత్మ సాక్షాత్కార విద్యను ప్రసాదించారని తెలుస్తుంది. ఈ భారతదేశంలో ఎంతో మంది గురువులై తమను నమ్మిన వారిని జ్ఞాన మార్గం వైపు నడిపించారు. సద్గురువులై, అవధూతలై ఆత్మ ప్రబోధం చేశారు. వారందరూ కూడా దత్తస్వరూపాలే. దత్తాత్రేయుని యొక్క కరుణను పొందడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆయన పెట్టేటువంటి పరీక్షలు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో తనను నమ్మే భక్తులను పరీక్షించి హక్కును చేర్చుకుంటారాయన. ఎన్నటికీ వదలక వారికి సకల సంపదలు ఇచ్చి జ్ఞానతత్వ బోధనతో మోక్ష మార్గం వైపు నడిపే త్రిమూర్తి స్వరూపుడు శ్రీ గురు దత్తాత్రేయులు. శ్రీపాద శ్రీవల్లభులై, శ్రీ నృసింహ సరస్వతి అయి, అవధూతలై, గురువులై అనేక రూపాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తులను ధర్మాచరణ మార్గం వైపు, సత్యం వైపు నడిపించి రక్షించేటువంటి మహాగురువులు శ్రీ గురు దత్తాత్రేయులు. శ్రీ గురుదత్త, జై గురుదత్త అనే ప్రార్థనతో భక్త సులువుడైనటువంటి స్వామి యొక్క చరణార విందాలకు ప్రణమిల్లుతూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.